ఉదయకాల సమయంలో ప్రార్థన కొరకై కొన్ని మాటలు చూసుకొని ఒకరి తర్వాత ఒకరు ఈ పరిశుద్ధ దినములో మరి నెడిదిన పరిచర్య కొరకై మరి మనము ప్రార్థనలో ముందు కొనసాగుదాం. కొలస్సీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 12వ వచనం. 4:12 మీలో ఒకడును క్రీస్తు యేసు దాసుడునైన ఎపఫ్రా మీకు వందనములు చెప్పుచున్నాడు. మీరు సంపూర్ణులను, ప్రతి విషయములో దేవుని చిత్తమును గూర్చి సంపూర్ణ ఆత్మ నిశ్చయత గలవారునై నిలకడగా ఉండవలెనని ఇతడెల్లప్పుడూ మీ కొరకు తన ప్రార్థనలలో పోరాడుచున్నాడు. ఇక్కడ ఎవరు కనిపిస్తున్నారంటే మీలో ఒకడు అంటే మనలాంటి సామాన్యమైనటువంటి విశ్వాసి. ఆయన చేస్తున్నటువంటి పని ఏంటంటే మీకు వందనములు చెప్పుచున్నాడు. మీలో ఒకడును క్రీస్తు యేసు దాసుడునైన ఎపఫ్రా మీకు వందనములు చెప్పుచున్నాడు. మీరు సంపూర్ణులను, ప్రతి విషయములో దేవుని చిత్తమును గూర్చి సంపూర్ణాత్మ నిశ్చయత గలవారునై నిలకడగా ఉండవలెనని ఇతడు ఎల్లప్పుడూ మీ కొరకు తన ప్రార్థనలలో పోరాడుచున్నాడు. కాబట్టి ఇతని పోరాటం ఎందుకొరకంటే ఇతరుల కొరకు, తన స్వయం కొరకు కాదు. కానీ యాకోబు ఎబ్బోకు రేవు దగ్గర పోరాటం చేస్తూ వచ్చాడు. అతని పోరాటం ఎందుకు? నువ్వు నన్ను ఆశీర్వదిస్తేనే తప్ప నేను నిన్ను విడిచిపెట్టా అని అతడు ప్రార్థనలో పోరాడుతూ వచ్చాడు. కానీ ఇతడు మాత్రం ఏం చేస్తున్నాడంటే తోటి పరిశుద్ధుల కొరకు, తోటి విశ్వాసుల కొరకు, సంఘం కొరకు అతడు ఏం చేస్తున్నాడంటే పోరాటం చేస్తున్నాడట. ప్రార్థనలలో ఎల్లప్పుడూ ప్రార్థించేవాడు ఆయన. కాబట్టి ఆయన ఆశ చూడండి ఎంత చక్కగా ఉన్నదో. మన పోరాటం ఎట్లుంటుంది మరి? కాబట్టి మనల్ని మనమే పరీక్షించుకొని ప్రార్థనలో ముందు కొనసాగడం మంచిది. అని ఇతరుల కొరకు ప్రార్థన చేసేవాడుగా ఉన్నాడు. తోటి పరిశుద్ధులు సంపూర్ణులు కావాలట. అంటే ప్రభువులో ఆత్మీయంగా ఎదిగి ప్రభు కొరకు జీవిస్తూ ప్రభు రాకడ కొరకు సంపూర్ణంగా సిద్ధపడాలని, ప్రభు పరిచర్యలో సంపూర్ణులు కావాలని అతడు దేవునికి ప్రార్థన చేస్తూ ఉన్నాడు. తన పోరాటం చేస్తూ ఉన్నాడు. చూడండి ఎంత మంచి ఆశ కలిగిన వాడు. మీరు సంపూర్ణులను, ప్రతి విషయములో దేవుని చిత్తమును గూర్చి సంపూర్ణాత్మ నిశ్చయత గలవారునై నిలకడగా ఉండాలని. కాబట్టి తోటి పరిశుద్ధులు నిలకడగా ఉండాలని, తోటి సేవకులు, పరిచారకులు, సంఘము ప్రభువులో నిలకడగా ఉండాలని అతడు ఏం చేస్తున్నాడంటే దేవుని చిత్తం నెరిగి పరిచర్య చేయాలని, దేవుని చిత్తానికి లోబడాలని, మరి సంపూర్ణ ఆత్మ నిశ్చయత గలవారై సంపూర్ణంగా ఆత్మను పొంది పరిచర్య, ఆత్మకు లోబడి పరిచర్య చేయాలని అతడు నిలకడగా దేవుని చిత్తంలో ఉండాలని అతడు ప్రార్థన చేస్తూ ఉన్నాడు. తన ప్రతి విషయంలో కూడా దేవుని చిత్తం చేయాలి. ఎవరు? తనతో ఉన్నటువంటి ఆ కాలంలో ఉన్నటువంటి పరిశుద్ధులు, లేకపోతే సేవకులు, పరిచారకులు, సంఘమంతా ఏం చేయాలట? దేవుని చిత్తమును గురించి, ప్రతి విషయంలో దేవుని చిత్తమును గురించి సంపూర్ణాత్మ నిశ్చయత గలవారై నిలకడగా ఉండవలనని అతడు ఎల్లప్పుడూ ఏం చేస్తున్నాడు? ఇతడు ఎల్లప్పుడూ మీ కొరకు తన ప్రార్థనలలో పోరాడుచున్నాడు. కాబట్టి ప్రభువును సంతోషపరిచే విధంగా తన ప్రార్థనా జీవితం ఉన్నది. ప్రభువును గణపరిచే విధంగా, ప్రభువును మహిమపరిచే విధంగా ఈ ఎపఫ్రా యొక్క ప్రార్థనా జీవితం మనకు కనిపిస్తుంది. ఈ ఎపఫ్రాను గురించి మరి ఒక మాట రాయబడ్డది.
చూడండి 1వ అధ్యాయము కొలస్సి 7వ వచనం. ఎపఫ్రా అను మా ప్రియుడు అయిన తోడి దాసుని వలన మీరు ఈ సంగతులు నేర్చుకుంటారు. అతడు మా విషయములో నమ్మకమైన క్రీస్తు పరిచారకుడు. ఈయనెవరట? నమ్మకమైన అపోస్తుడైన పౌలు చెప్తున్నాడు ఈ యొక్క ఎపఫ్రా గురించి. ఎపఫ్రా అను మా ప్రియుడైన తోడి దాసుని వలన మీరు ఈ సంగతులను నేర్చుకుంటుంది. అతడు ఇతరులకు నేర్పించేవాడై ఉన్నాడు, ఇతరులకు బోధించేవాడై ఉన్నాడు. అంత మాత్రమే కాదు, అతడు ఇతరుల కొరకు ప్రార్థనలో పోరాటం వాడై ఉన్నాడు. ఇంకా అతడు ఏమంటున్నాడంటే, అతడు మా విషయములో నమ్మకమైన క్రీస్తు పరిచారకుడు. అతడు ఆత్మ యందలి మీ ప్రేమను మాకు తెలిపిన వాడు. కాబట్టి మనము అర్థం చేసుకోవాల్సిన మాట ఏంటంటే, తన జీవితాన్ని సాక్రిఫైస్ చేసుకున్నాడు, వ్యయం చేసుకుంటూ వచ్చాడు. తన కొరకు తాను జీవించలే గాని తను పరిశుద్ధుల కొరకు, మరి సంపూర్ణాత్మ నిశ్చేత గల వారే సంపూర్ణంగా ఆత్మలో ఎదగాలని తను సంపూర్ణంగా ప్రభు పరిచర్యకు అప్పగించుకున్నటువంటి మంచి పరిచారకుడు. కాబట్టి మనం కూడా మన ఆత్మీయ జీవితంలో మనము ప్రభు పరిచర్య చేసే విషయంలో మనకు ఉన్నటువంటి కొద్ది పరిధిలో మేరలో కూడా మనము ఈ రీతిగా ప్రార్థించవచ్చు. బాహ్య రూపకంగా కాకుండా ఆత్మరూపకంగా అతడు ఏం చేస్తూ వస్తున్నాడంటే ప్రార్థన చేస్తూ ఉన్నాడు. కాబట్టి మంచి పరిచారకుడని మనకి ఇక్కడ కనిపిస్తుంది. అతని పోరాటం దేని కొరకట? తన కుటుంబం కొరకు, తన వ్యక్తిగత జీవితం కొరకు, అతన్ని ఆశీర్వదించాలను అతడు పోరాటం చేయడం లేదు. కానీ ఎవరైతే ప్రభుని నమ్ముకున్నారో, ప్రభుపై విశ్వాసం ఉంచారో, ప్రభునందలి నమ్మకం కలిగి ఉన్నారో వారు ఆత్మీయంగా ఎదగాలని, ఆత్మీయంగా బలపరచబడాలని, ఆత్మీయ క్షేమం పొందాలని అతని యొక్క ఆరాటం, అతని యొక్క ఆశ, ఇదే తనను నిత్యత్వములో మంచి బహుమానములు ఇచ్చే విధంగా అది తన ఆరాటం మనం చూస్తూ ఉన్నాం. నిత్యత్వంలో అతడు మంచి బహుమానం పొందేటువంటి స్థాయిలో ఈ ఎపఫ్రా ఉన్నట్లుగా మనకు కనిపిస్తుంది. ఇతరుల కొరకై ఆరాటం కలిగి ఉన్నాడు అతడు. అందుకని దేవుని వాక్యం ఉంది, నిన్ను వలెని పొరుగువాన్ని ప్రేమించము. లేకపోతే భారం కలిగి ఆశ కలిగి అతడు పరిచర్య చేసేవాడై ఉన్నాడు. అపోస్తుడైన పౌలు ఏ రీతిగా మరి అతడు ప్రభు పరిచర్య విషయమై భారం కలిగి ఉన్నాడు, ఇతడు కూడా మనకు కనిపిస్తూ ఉంటాడు. చూడండి ఒక మాట, తిమోతి గురించి అపోస్తుడైన పౌలు చెప్తా ఉన్నాడు. ఇతడు కూడా ఇతరుల కొరకు భారం కలిగి తిమోతి అనేటువంటి శిష్యుడు కూడా కనిపిస్తాడు. 2వ అధ్యాయము ఫిలిప్పీలకు రాసిన పత్రిక 20వ వచనం. మీ క్షేమ విషయమై నిజముగా చింతించువాడు అతని వంటి వాడు ఎవడును నా యొద్ద లేడు. ఇక్కడ మరి తిమోతి గురించి అపోస్తుడైనటువంటి పౌలు సాక్ష్యం ఇస్తున్నాడు. ఏమనంటే 19వ వచనం, నేను మీ క్షేమం తెలుసుకొని ధైర్యము తెచ్చుకొను నిమిత్తము తిమోతిని శీఘ్రముగా మీ యొద్దకు పంపుటకు ప్రభువైన యేసునందు నిరీక్షించుచున్నాను. మీ క్షేమ విషయమై నిజముగా చింతించువాడు అతని వంటి వాడెవడును నా యొద్ద లేడు. కాబట్టి తోటి పరిశుద్ధుల క్షేమం విషయమై, పరిచారకుల క్షేమం విషయమై, సంఘము క్షేమం విషయమై మనము చింత కలిగి ఉండడము అది మంచిదే. మనమేం చింతలు కలిగి ఉంటాం? మన కుటుంబం కొరకు, మన పిల్లల కొరకు ఎప్పుడు మనదే కదా. కానీ వీళ్ళ జీవితాలు చూడండి ఎలా ఉన్నాయో. అతడు చింత ఉంది కాబట్టి ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ప్రార్థనలు పోరాటం ఎందుకంత, అంతగానం పోరాటం ఎందుకు ఆయనకు? ఆయన వ్యక్తిగత అవసరతల కొరకు కాదు, తన కుటుంబ క్షేమం కొరకు కాదు, కానీ సంఘ క్షేమం కొరకు, మరి తోటి పరిశుద్ధుల కొరకు, సేవా పరిచర్య విషయమై మరి అతడెంతో భారం కలిగి, పట్టింపు కలిగి తన ప్రార్థనలలో పోరాటం చేస్తున్నాడు.
తిమోతి కూడా చింత కలిగి ఉన్నాడట. దేని కొరకు? మరి తోటి పరిశుద్ధుల క్షేమం విషయమై, సంఘం క్షేమం విషయమై అతడు చింత కలిగి ఉన్నాడు. మన ఆత్మీయ జీవితంలో ఇటువంటి చింత, ఇటువంటి భారము, ఇటువంటి పోరాటము మన ప్రార్థనలో ఉండడం మంచిది. ఎందుకంటే నిత్యత్వములో మనకు బహుమానం కలగజేసేది అదే. దేవుడు అడగకపోయినా మన కొరకు సిద్ధపరిచి రాసి పెడుతూ ఉంచుతాడు నిత్యత్వములో. కాబట్టి అటువంటి భారము, ఇతరుల కొరకు పట్టింపు, తోటి పరిశుద్ధుల కొరకు, వారి క్షేమం కొరకు, వారి మేలు కొరకు, మరి వారి అవసరతలు అక్కలు తీర్చబడినట్లు, పరిచర్య అభివృద్ధి పొందినట్లు మనం కూడా భారం కలిగి ప్రార్థన చేయడం, అట్టి మనసు కలిగి ఉండడము మంచిది. వ్యయం చేసుకొని వ్యయపరచబడడం ప్రభు పరిచర్య కొరకు మరి మంచిది. కాబట్టి 2 కొరింథీ 11వ అధ్యాయము, 2 కొరింథీ 11వ అధ్యాయంలో అపోస్తలుడైన పౌలు కూడా ఇవే మాటలు రాస్తా ఉన్నాడు. చూడండి, 2 కొరింథీ 11వ అధ్యాయము 28, 29, 30 చదువుదాం. చూడండమ్మా. ఇవియును గాక సంఘములన్నిటిని గూర్చిన చింతయు కలదు. ఈ భారము దినదినమును నాకు కలుగుచున్నది. ఎవడైనను బలహీనుడాయన, నేను బలహీనుడను కానా? ఎవడైనను తొట్రుపడెనా, నాకు మంట కలగదా? అతిశయపడవలసి ఉంటే నేను నా బలహీనత విషయమైన సంగతులను గురించి అతిశయపడుదును. నేను అబద్ధమాడుట లేదు. ఇదంతా అపోస్తలుడైన పౌలు నేను అబద్ధమాడుట లేదని నిరంతరము స్తుతింపబడుచున్న మన ప్రభువు యేసు యొక్క తండ్రి అయిన దేవుడు ఎరుగును. కాబట్టి అతనికి ఒక చింత కలిగి ఉన్నాడు. అనేక రీతులుగా ప్రయాసపడుతూ అతడు ఏం చేస్తున్నాడంటే సంఘములన్నింటినీ గురించిన చింత ఆయనకు ఉన్నది. విశ్వాసులు ఏం కావాలి? సంపూర్ణులు కావాలి. ప్రతి విషయంలో దేవుని చిత్తంను గురించిన సంపూర్ణాత్మ నిశ్చయిత గల వారై ప్రభువులో నిలకడగా ఉండాలి. ఇదంతా ఎందుకొరకు అని అంటే, ఒకప్పుడు వీరు ఒకనాడు ఆ నిత్యత్వములో ప్రభు ఎదుట, రారాజైనటువంటి ఆ యేసుక్రీస్తు ప్రభువారి ఎదుట ఆ సింహాసనం ఎదుట నిలబడ్డప్పుడు ఆయన మహిమ, ఆయన యొక్క మీరే మా మహిమయు మా యొక్క స్వాస్థ్యమని అతడు మాట్లాడుతూ వచ్చాడు. ఒకప్పుడు పరలోకంలో బహుమానం పొందుకునేటువంటి ఆయన అందుకన్నా అన్నాడు కదా, మంచి పోరాటం పోరాడితేనని. అతని యొక్క దేవుని సన్నిధిలో బహుమానం పొందేది, కిరీటం పొందేది. నా కొరకు నీతి కిరీటం ఉంచబడి ఉన్నది అని అంటాడు. అంటే మీరే మా మహిమయు కిరీటమునై ఉన్నారని అంటాడు. అంటే ఇక్కడ సంపాదించేటువంటి ఆత్మలే ఇక్కడ వీరు పడే ప్రయాసాన్ని నిత్యత్వంలో వీళ్ళకు బహుమానాలు ఇస్తుంది. ఆ గ్రహింపు కలిగి వాళ్ళు పరిచర్య చేస్తూ వచ్చారు. ఎవరు? ఎపఫ్రా కానీ, తిమోతి కానీ, అపోస్తలుడైన పౌలు కానీ ఇటు భారము, చింత కలిగి ఉన్నారు. వాళ్ళు ఏం చేసుకున్నారు? వేపరచబడ్డారు, ప్రాణార్పణంగా పోయబడ్డారు. క్రీస్తు పడిన పాటలలో కొదువైన వాటి యందు నా శరీరమందు నేను భరిస్తున్నానన్నారు. కాబట్టి మన వలె వాళ్ళు కూడా సామాన్యమైనటువంటి మనుషులే, కానీ ఆత్మలో వాళ్ళు ఎదుగుతూ వచ్చారు. కారణం ప్రార్థనా జీవితం. వారి ప్రార్థన ఎవరి కొరకై ఉందమ్మా? సంఘం కొరకై ఉంది. దేవుని పరిచర్య విషయమై భారం కలిగి ఉన్నారు, పట్టింపు కలిగి ఉన్నారు. ఇతడు ఇంత చక్కగా మాట్లాడుతున్నది కానీ ఇవియును గాక సంఘములన్నిటిని గురించిన చింతయు నాకు కలదంటున్నాడు. నాకు చింతయు కలదు. చింత ఉంది, సంఘమును గురించిన చింత. మనకు కూడా చాలా చింతలు ఉంటాయి. ఇది లేకపోయా, అది లేకపోయా, నానా రీతులుగా మనకు చింతలు కలిగి ఉంటాం. కానీ అపోస్తలుడైన పౌలు యొక్క చింత ఏంటంటే సంఘములన్నిటిని గురించిన చింత, తోటి పరిశుద్ధుల కొరకై, సంఘం కొరకై. ఈ భారము దినదినము నాకు కలుగుచున్నది. ఇతడు ఒక భారం కలిగి ఉన్నాడు. భారం కలిగినటువంటి వ్యక్తి ప్రార్థన చేస్తాడమ్మా. భారం ఉంటే ప్రార్థన చేస్తాం. మనకు కూడా భారాలు ఉంటాయి కదా. ఎప్పుడు ఏదైనా సమస్య ఉన్నప్పుడు, ఏదైనా ప్రతికూలత ఏర్పడ్డప్పుడు, మన కుటుంబంలో ఎవరైనా బాగలేనప్పుడు మనం భారంగా ప్రార్థన చేస్తాం. కానీ ఇతరుల కొరకు చేస్తామా భారంగా? ఎవరం చేయమండి. ఆత్మీయంగా ఎదిగిన వాళ్ళు ప్రార్థన చేస్తారు. వ్యయం చేసుకొని వ్యయపరచబడి నిత్యత్వంలో దేవుడు నాకు మరి
బహుపరుస్తున్నారని ఆ నిత్యత కలిగిన వాళ్ళు, మరి పర సంబంధమైన మనసు కలిగిన వాళ్ళు, పర సంబంధమైనటువంటి మనసు కలిగినటువంటి వాళ్ళు ఏం చేస్తారంటే మరి భారంగా ప్రార్థన చేస్తారు ఇతరుల కొరకు. తన కొరకు చేసుకోరు, ఇతరుల కొరకు, సంఘం కొరకు చేస్తారు కదా. తోటి పరిశుద్ధుల కొరకు, పరిచారకుల కొరకు, పరిచర్య కొరకు, వాళ్ళు అనేకుల రక్షణ కొరకు, అనేక ఆత్మల క్షేమం కొరకు వాళ్ళు ప్రార్థన చేస్తారు. వీళ్ళ జీవితాలు చూడండి, ఇప్పుడు మనకు అర్థమవుతుంది. ఎఫ్రా జీవితం కానీ, మీరు సంపూర్ణులను, సంపూర్ణాత్మ నిశ్చేత గలవారుని మరి ఉండాలని అతడు తన ప్రార్థనలో, ప్రతి ప్రార్థనలో అతడు పోరాటం చేస్తున్నాడు ప్రభు దగ్గర. మరి తిమోతి ఇతరుల క్షేమం కొరకు చింత కలిగి ఉన్నాడట. అపోస్తలుడైన పౌలు తిమోతి గురించి సాక్ష్యం ఇస్తున్నాడు. ఇతని వంటి వాడు ఎవ్వలేడు, మీ విషయమై మీ క్షేమ విషయమై ఈ వ్యక్తి వలె చింతించేవాడు ఎవ్వరు కూడా లేరు. కాబట్టి అట్టి మనసు కలిగి ఉండడం ఎంతో శ్రేష్టమైంది, అట్టి భారం కలిగి ఉండడం ఎంతో శ్రేష్టం. అటువంటి ప్రభు పరిచర్య విషయమై చింత కలిగి ఉండడం ఎంతో అది శ్రేష్టమైంది. నిత్యత్వములో తప్పకుండా దేవుడు ఏం చేస్తాడు, మన కొరకు సిద్ధపరిచూస్తాడు. మా మహిమయు మా కిరీటం మీరై ఉన్నారు ప్రభు ఎదుట ఒకరప్పుడు నిలబడ్డప్పుడు అని అపోస్తలుడైన పౌలు ఆ గ్రహింపు కలిగి సంఘం కొరకు భారంగా ప్రార్థన చేస్తాడు. ఒక భారం కలిగి ఉన్నాడు. దినదినము ఈ భారము నాకు దినదినం కలుగుచున్నది. భారమున్న వాళ్ళు ప్రార్థనలో పోరాటం చేస్తారు. పరిశుద్ధులు ఆత్మీయంగా ఎదగడానికి కొరకై, సంఘాల్లో ఆత్మలు మరి నూతన ఆత్మలు రావడానికి కొరకై, అనేకులు రక్షించబడడం కొరకై వాళ్ళు భారంగా ప్రార్థన చేస్తారు, పోరాటం చేస్తారు ప్రార్థనలో. కాబట్టి ఎవడైనాను బలహీనుడాయనా, నేను బలహీనుడను కానా, ఎవడైనాను తొట్టుపడేనా, నాకు మంట కలగదా. కాబట్టి అపోస్తలుడైన పౌలు ఆ రీతిగా మరి భారం కలిగి ఉన్నాడు, పట్టింపు కలిగి ఉన్నాడు. ఇంకొక మాట చూద్దామమ్మా. ఇదే 2వ కొరింథీ 13వ అధ్యాయము 2 సందర్భాల్లో కూడా ఇదే మాటలు రాస్తూ ఉన్నాడు. ఇక్కడ 13వ అధ్యాయం 7వ వచనం, మీరు ఏ దుష్కార్యమైనను చేయకుండవలెనని దేవుని ప్రార్థించుచున్నాము. చూసారా వీళ్ళకి ఎటువంటి భారం కలిగి ఉన్నారమ్మా. మీరు ఏ దుష్కార్యమైనను చేయకుండవలెనని దేవుని ప్రార్థించుచున్నాము. మేము యోగ్యులమైనట్టు కనబడవలనని కాదు, కానీ మేము భ్రష్టులమైనట్టు కనబడినను మీరు మేలైనదే చేయవలనని ప్రార్థించుచున్నాము. వీళ్ళ ప్రార్థన ఎట్లుంది చూడండి. ప్రభువా, మేము ఏ దుష్కారం చేయకుండా ఉండడానికి సహాయం చేయ ప్రభువా అని అంటలేరు. ప్రభువా, మేము భ్రష్టులం కాకుండా ఉండడానికి సహాయం చేయ ప్రభువా అని అంటలేరు. కానీ ఏమంటున్నారంటే మీరు ఏ దుష్కార్యమైనను చేయకుండవలనని దేవుని ప్రార్థించుచున్నాము. మేము భ్రష్టులమైనట్టు కనబడవలనని కాదు, మేము యోగ్యులమైనట్టు కనబడవలనని కాదు, కానీ మేము భ్రష్టులమైనట్టు కనబడినను మీరు మేలైనదే చేయవలనని ప్రార్థించుచున్నాము. చూసారా వీళ్ళ ప్రార్థన ఎంత భారంతో కూడుకుని ఉన్నదో. తోటి పరిశుద్ధులు, సంఘము, ఎవరినైతే పోషిస్తున్నారో ఆత్మీయంగా వాళ్ళ విషయమై భారం కలిగి ఉన్నారంటే ఎట్లా ప్రార్థన చేస్తున్నారు, మీరు ఏ దుష్కారం చేయకుండా ఉండాలని తోటి పరిశుద్ధుల కొరకు ప్రార్థన చేస్తున్నారు. మేము భ్రష్టులమైనట్టు కనబడ్డప్పటికీ మీరు మేలైనదే చేయాలి అని వాళ్ళ యొక్క భారంతో కూడినటువంటి ప్రార్థన. ఇంకొక సందర్భంలో కూడా అదే మాట రాస్తారు. 9వ వచనం, మేము బలహీనులమై ఉన్నను మీరు బలవంతులై ఉండిన ఎడల సంతోషించదము. చూసారా వీళ్ళు బలహీనులైనప్పటికీ తోటి పరిశుద్ధులు, సంఘం బలంగా ఉంటే వాళ్ళు సంతోషిస్తారట. అంటే వీళ్ళు బలహీనంగా ఉన్నా పర్వాలేదు, అంటే మాకేం లేకపోయినా పర్వాలేదు, కానీ మీరు మాత్రం క్షేమంగా ఉండాలి. ఎవరికి ఉంటుందండి ఆశ? అంటే మనసు ఎవరుకుంటే చెప్పండి. ఆత్మీయంగా ఉన్నతమైన స్థాయిలోనికి వెళ్ళిన వారికి, క్రీస్తు యేసుకు కలిగిన మనసు కలిగిన వాళ్లకు ఆయన తనను తాను అప్పగించుకున్నాడు మన మేలు కొరకు కదా. యేసు ప్రభువారు ప్రపంచంలో ఎవరు లేరండి ఇటువంటి మరి సమర్పణ కలిగినటువంటి వ్యక్తి ప్రభువైన యేసుక్రీస్తు వారు. తదుపరి తన పిల్లలు ఇటు ఆశ కలిగి ఉంటారు, ఆసక్తి కలిగి ఉంటారు. మేము బలహీనమైనా సరే, మేము లేకపోయిన వారి వల్ల సరే మీరు అన్ని కలిగి ఉండాలి, నాకేది లేకపోయినా సరే ఇతరులకు ఉండడం మంచిదని మంచి మనసు కలిగిన వాళ్ళు కోరుకుంటారు. క్రీస్తు యేసు కలిగిన మనసు కలిగిన వాళ్ళు, ఆ ప్రేమ కలిగిన మనసు కలిగిన వాళ్ళు కోరుకుంటారు. సర్వస్వం దారపోసాడు ప్రభు
తన కొరకు ఏం ఉంచుకోలే కదా, నాకెట్లా అని అనలే కానీ తనకున్నదంతా దారపోస్తూ వచ్చాడు. అదే రీతిగా తన పిల్లలు కూడా ఇతరుల కొరకై ప్రాణార్పణంగా పోయబడేటువంటి స్థితిలో ఉన్నారు. కారణం ఏంటంటే వాళ్ళ ఆత్మచేత నింపబడ్డారు. ఈ లోకంలో ఉన్నది ఏది కూడా తమది కాదన్నట్టుగా వారు ప్రభు కొరకు జీవిస్తూ వచ్చారు. మా సర్వస్వము ప్రభువులోనే ఉంది, నిత్యత్వములోనే మాకు సమస్తము దొరుకుతుంది, దేవుడు మాకు నూరంతల రెట్లు ఇస్తాడు అని వాళ్ళు అటు ఆశ, ఆసక్తి, అటు గ్రహింపు కలిగి వాళ్ళు జీవిస్తూ వచ్చారు. కాబట్టి మేము బలహీనులమై ఉన్నను మీరు బలవంతులై ఉండిన ఎడల సంతోషించదము. దీని నిమిత్తమే అనగా మీరు సంపూర్ణులు కావాలననియే ప్రార్థించుచున్నాము. చూడండి వీళ్ళ ప్రార్థన ఎలాగుందో. మనము సంపూర్ణులం కావాలని వాళ్ళు దేవుని ప్రార్థన చేస్తూ ఉన్నారు. కాబట్టి ఇటు భారం కలిగి ఎవరు చేస్తారమ్మా? సేవకులు చేస్తారు. ఇటు భారం కలిగి ఎవరు చేస్తారు? ఆత్మలో ఎదిగిన వాళ్ళు చేస్తారు. అనిత్యత్వం పైన అనిత్యత్వపు గ్రహింపు కలిగిన వాళ్ళు చేస్తారు. కాబట్టి అటు జీవితం మనం కూడా కలిగి ఉండడం మంచిది. అట్టి ఆత్మీయ స్థితిలోనికి మనం కూడా ఎదగడం, మన కొరకు కాదు కానీ ఇతరుల కొరకు జీవించడం, ఇతరుల క్షేమం కొరకు ఇతరుల క్షేమ విషయమై చింత కలిగి ఉండడం, వారి కొరకు మన ప్రతి ప్రార్థనలో ప్రతి పరిశుద్ధుని కొరకు మనం ప్రార్థించడం, అది ఎంతో మనకు దీవెనకరంగా, మేలుకరంగా, ఆశీర్వాదకరంగా. ఇక్కడ కాకపోవచ్చు అండి, నిత్యత్వములో ఏముంటది? బహుమానం ఉంటుంది. నిత్యత్వములో ఏముంటది? దేవుడు అడగకపోయినా కిరీటాలు ఇస్తాడు. నిత్యత్వములో ఉన్నతమైన స్థాయిలో దేవుడు మనల్ని నిలబెడతాడు. కాబట్టి మనం కూడా ఇతడు ఎల్లప్పుడూ తన ప్రార్థనలలో మరి దేవునికి పోరాటం చేస్తున్నాడు. మన కొరకు, ఎఫ్రా సంఘం కొరకు క్షేమ విషయమై చింత కలిగి ఉన్నాడు. అపోస్తలుడైన పౌలు అంటాడు, మేము బలహీనమైనా సరే, మేము భ్రష్టులమైనా సరే, మరి మాకు ఏ యోగ్యత లేకపోయినా మేము యోగ్యులమైనట్టు ఇక్కడ చెప్తున్నాడు కదా, మేము భ్రష్టులమైనట్టు కనబడినను మీరు మేలైనదే చేయవలనని ప్రార్థన చేస్తున్నాం. మేము బలహీనమైనా మీరు బలవంతులై ఉండాలని సంతోషిస్తున్నాం, బలవంతులై ఉండాలని. దీని నిమిత్తమే అనగా మీరు సంపూర్ణులు కావాలనే ప్రార్థిస్తున్నాం అని వాళ్ళు ఈ రీతిగా ఇతరుల కొరకు భారం కలిగి, పట్టింపు కలిగి వాళ్ళు ప్రార్థన చేస్తూ వస్తున్నారు. కొలస్సీలకు రాసిన పత్రికలో ఒక మాట చూద్దాం, చూడండి. ఒక మాట తీసుకొని ప్రార్థనలోకి వెళ్దాం. చూడండి 8వ వచనం. అతడు మా విషయంలో 9వ వచనం. అందుచేత ఈ సంగతి విన్నట్టుండి మేమును మీ నిమిత్తం ప్రార్థన చేయటం మానక మీరు సంపూర్ణ జ్ఞానమును ఆత్మ సంబంధమైన వివేకం గలవారును ఆయన చిత్తమును పూర్ణముగా గ్రహించిన వారునై ప్రతి సత్కార్యములో సఫలులగుచు దేవుని విషయమైన జ్ఞానమందు అభివృద్ధి పొందుచు అన్ని విషయములలో ప్రభువును సంతోష పెట్టునట్లు ఆయనకు తగినట్టుగా నడుచుకొనవలననియు ఆనందముతో కూడిన పూర్ణమైన ఓర్పును దీర్ఘశాంతమును కనపరుచున్నట్లు ఆయన మహిమ శక్తిని బట్టి సంపూర్ణ బలముతో బలపరచబడవలననియు తేజోవాసులైన పరిశుద్ధుల స్వాస్థ్యములో పాలివారమగుటకు మనలను పాత్రులుగా చేసిన తండ్రికి మీరు కృతజ్ఞతాస్తుతులు చెల్లింపవలననియు దేవుని బతిమాలుచున్నాము. వాళ్ళు ఏం చేస్తున్నారట? సంఘము కొరకు, తోటి పరిశుద్ధుల కొరకు మరి మానక ప్రార్థన చేస్తున్నారట. వాళ్ళు సంపూర్ణ జ్ఞానము ఆత్మ సంబంధమైన వివేకం గలవారై దేవుని చిత్తమును పూర్ణముగా గ్రహించిన వారై ప్రతి సత్కార్యంలో సఫలులగుచు దేవుని విషయమైన జ్ఞానమందు అభివృద్ధి పొందుచు అన్ని విషయములలో ప్రభువును సంతోషపెట్టునట్లు ఉండాలని వాళ్ళు తోటి పరిశుద్ధుల కొరకు, సంఘం కొరకు భారము కలిగి ప్రార్థన చేస్తున్నారు. కాబట్టి మనం కూడా ఇతరుల కొరకు గత దినాల్లో చూస్తూ వచ్చాం, విజ్ఞాపన చేసే వారంగా, ప్రార్థించే వారంగా ఉండడము అది మంచిది. వారి క్షేమమే మన క్షేమానికి. వీళ్ళు ఆత్మీయమైన ఔన్నత్యమైన స్థాయిలో ఉండి వీరు ఏ రీతిగా అయితే ప్రార్థన చేస్తున్నారో వారిని బలపరుస్తూ వస్తున్నాడు, వారిని స్థిరపరుస్తూ వస్తున్నాడు. కాబట్టి వారి కొరకు వీళ్ళు ప్రార్థించినప్పుడు వీళ్ళు ఆత్మీయంగా ఉన్నతమైన స్థాయిలోనికి వెళ్ళిపోయారు. ఎప్పుడో వారు చావడానికైనా ప్రాణార్పణంగా పోయబడుతూ వచ్చారు. కాబట్టి మంచి పోరాటం పరువు కడముట్టి విశ్వాసం కాపాడుకుంటుంది. ఇక మీదట నా కొరకు నీతి కిరీటం అతని విశ్వాసం అంతే. అది దేవుడు ఆ నిశ్చయితను కలగజేశాడు అతనికి. మన ఆత్మీయ జీవితంలో కూడా మనం అలా ప్రార్థించినప్పుడు, ఎదిగినప్పుడు, ఇతరుల కొరకు చింత భారం కలిగి ప్రార్థన చేసినప్పుడు దేవుడు కూడా మనల్ని ఏం చేస్తాడు? స్థిరపరుస్తాడు.